ఇలా స్పీకర్ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది, ఆయనకే అంతిమంగా ఉంటుందనే తీర్పును 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోమని చెప్పి స్పీకర్ను హుకుం జారీ చేసిండు, తీసుకోవాల్సిందే అది. మళ్ళీ తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తుంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీకు ఇట్లా ఉంటే మీరు నిర్ణయం తీసుకోరు, అట్లా ఉంటే నిర్ణయం తీసుకోరు అని ఒక చేతగాని మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది మాట్లాడుతున్నది ఎవరు? ఇది మాట్లాడుతున్నది పార్టీలు బతికుండగా విలీనం చేసుకున్న పార్టీ. మనకు 2014-18 టెన్యూర్లో టీడీఎల్పీని 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలని మొత్తం పార్టీ అట్లా ఉండగానే టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఆ రోజు అది టీఆర్ఎస్ పార్టీ. తర్వాత 5 మంది పైచిల్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కూడా ఆ రోజు విలీనం చేసుకున్నారు. రెండో దఫా ఆయన 18 నుంచి 23 కాలంలో ఆయన వెలగబెట్టిన టైంలో ఏకంగా సిఎల్పీని మర్జీ చేసుకున్నాడు. బట్టి విక్రమార్క గారు సిఎల్పీ నాయకుడిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది. వాళ్ళను ఇలా రాజకీయంగా ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. కానీ టెక్నికల్గా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాకముందు సిఎల్పీని మర్జీ చేసుకున్నది. సిఎల్పీ లేదు అంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లేకుండా చేసిన రాజ్యాంగ వ్యతిరేక శక్తి ఎవరు అని అంటే మొదట బీజేపీ ఉంటే తర్వాత బీఆర్ఎస్ అయింది. ఎవరు దాన్ని చూసుకొని చేసింది? ఇది బీజేపీ మాకు ఎక్కడ పోయినాగా ప్రొటెక్టర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే అంత పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బీఆర్ఎస్ చేసిన ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చర్య ఉందో అది భారతదేశానికే అదొక మచ్చలాంటి, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకి ఒక మచ్చలాంటి చర్యలు చేసింది కేసీఆర్. ఆ కేసీఆర్కి సంబంధించిన 100 మాగదులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. ఇలా వీళ్ళిద్దరు పిటిషన్స్ వేస్తే ఆ పిటిషన్ ఎవరు? కౌశిక్ రెడ్డి, వివేకానంద వేసిన ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో వాటి తీసి పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు. అది ఎందుకు చెప్పుకోవట్లేరు? కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అల్టిమేట్ బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే ఇలా స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేదానిక వెయిట్ చేసే ఓపిక లేకపోగా తీసుకోండి ఇప్పుడు వీళ్ళు చెప్తే చేయాలి. నేనంటున్నా, గతంలో టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కండ్లెదుటిగా ఎమ్మెల్యే టీడీపీ అని కనబడుతున్నా ఆ రోజు మంత్రిని చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రివర్గంలోకి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత 12 మందిని డిఫెక్ట్ చేసుకొని ఇలా మంత్రిని చేసిన చరిత్ర మీది కాదా? ఇలా వచ్చిన 10 మంది కూడా ఎందుకు వచ్చిండ్రు? కనీసం మీకు ఇంగితం లేకపోయా? కేసీఆర్ అనే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా ఉండి ఇంట్లో వండుకుంటుంటే ఈయన నాయకత్వంలో మేమేం పని చేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నం చేసిన కొంతమంది అయితే దాంట్లో మేము ఇంకా ఆలోచిస్తున్నామనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఈరోజు మీ నాయకుని ఇన్ఎఫెక్టివ్నెస్ నేసి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి అట్లా వండుకోవచ్చా? మరి కేటీఆర్ నాయకత్వం వాళ్ళకి ఇష్టం లేదేమో, హరీష్ రావు నాయకత్వం ఇష్టం లేదేమో. కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటారు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇలా కాంగ్రెస్ పార్టీని చూసుకోవచ్చు. మరి మీరు డిఫెక్ట్ చేసిన రోజు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు సెకండ్ టైం అయితే సిఎల్పిని మర్జీ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు ఇట్లా ఒక 5-6 వచ్చిన దానిక చూసి ఒకరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తీసుకొని 12 మంది అయినాక డిఫెక్ట్ చేసుకున్నారు. మరి ఇదే రాజ్యాంగం చెప్పింది, ఇదే అసెంబ్లీ కదా ఆ రోజు ఉన్నది, ఇదే చట్టాలు కదా ఆ రోజు ఉన్నది, ఇవే రాజ్యాంగం కదా ఆ రోజు ఉన్నది. మరి మీకో న్యాయం మాకో న్యాయం ఎట్లయితే? కాబట్టి ఇది ఒక తెలివి తక్కువతనంతో వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. ఇంకా సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోవడంలో కూడా అర్థం చేసుకునే శక్తి ఉన్న నాయకులు ఉండరా లేదా అన్నది ఒక చర్చ అయితే, ఒక ఆయన ఎవరైనా అర్థం చేసుకుంటే ఆయన చేసిన తప్పులే ఇవన్నీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్య వ్యవస్థల పట్ల ఎప్పుడు చిన్న చూపుతో ఉండదు. ఒక రోజున కేసీఆర్ అన్న మాట ఇప్పటికీ గుర్తుంది కదా, అవును ఈ రాజ్యాంగం నాకు నచ్చట్లేదు, మార్చేయాలి అంటున్నా, మీరు వద్దంటారా అని మీడియాని ప్రశ్నించిన రోజు ఉంది కదా. రాజ్యాంగాన్నే మార్చాలని తన సొంత రాజ్యాంగంతో, కేసీఆర్ రాజ్యాంగంతో చేసిన చర్చ ఏదైతే ఉందో ఇలా వాళ్ళకి అది సమస్య అనిపిస్తున్నది.
ఇలా సుప్రీంకోర్టు ఒకటి సూచించింది, పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని. బీజేపీనే కదా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఇలా బీజేపీ. మరి ఇక కంచే చేను మేస్తే అన్నట్టు సుప్రీంకోర్టు వారికి సూచించడాన్ని మేము ఆహ్వానిస్తూ, మరి వాళ్ళకి ఆ సోయి ఉందా అని చెప్పేసి ప్రశ్నించమని కూడా మేము ఎలా సుప్రీంకోర్టుని మేము విన్నవిస్తున్నాం. వారే మొదలైంది, ఉత్తరాఖండ్ నుంచి మొదలైంది వాళ్ళ అప్రతయిత జైత్రయాత్ర. కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనడానికి బీజేపీ ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి, లేకపోతే వాళ్ళని ఒక ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ వచ్చింది. ఇలా బీజేపీ చేసిన ప్రాక్టీసే ఇక్కడ బీఆర్ఎస్ చేసింది. ఈ రెండు ఒకతాను ముక్కలే కదా. ఎవరు మోడీని అట్లా చేస్తుంటే నేనెందుకు చేయొద్దని కింద కేసీఆర్ కూడా చేసి, దాన్ని ఈరోజు మేము ఆలోచించమని తెలంగాణ ప్రజలకు మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కోల్పోయిన రెండు పార్టీలు ఏవంటే అవి బీజేపీ, బీఆర్ఎస్. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఎందుకు తిరగాల్సి వస్తుందో బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ బీ టీమ్గానే బీఆర్ఎస్ను చూస్తుంది తప్పితే బీఆర్ఎస్ ఏదో పెద్ద కొత్తగా పార్టీ, దానికి ఏదో అస్తిత్వం ఉందని చూడడానికి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నది అదే. ఎప్పుడో వాళ్ళ వ్యూహాత్మకమైన అంశాల్లో మార్పులు జరిగినప్పుడు మాత్రమే బీజేపీని ప్రశ్నించినట్టు కనబడుతుంది బీఆర్ఎస్. అల్టిమేట్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ఆఫ్ ది బీజేపీ అయినదనే పరిస్థితిని మేము ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇలా టీడీపీని ఇటు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీకు తెలుసు కూడా 2014లో వాళ్ళ పేర్లు చాలామంది చెప్పుంటారు. కాళే ఏదయ్య గారిని చేవెళ్ళ నుంచి, రెడ్డి నాయక్ గారిని మహబాద్ నుంచి, పువ్వాడ అజయ్ గారిని ఖమ్మం నుంచి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని మక్తల్ నుంచి, నల్లమోతు భాస్కర్ రావు గారిని మిర్యాలగూడ నుంచి, విఠల్ రెడ్డి గారిని ముదోల్ నుంచి, కోరం కనకయ్య గారిని ఇల్లెందు నుంచి 7